నా డబ్బు, నా ఇల్లు, నా ఏరియా కర్ర, నా వడ్రంగి తయారు చేసిన కుర్చీవి నేను తొడగొడితే రావేమే? ఆడెవడు ఊరుగా నూనొచ్చి తొడగొడితే వచ్చావు, నేను గుడితే రావా? రావే రా. పాపం అలా తొడవాచేలా బాదుకునే బదులు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయి రావచ్చుగా. ఏమే నువ్వేమైనా ప్రధానమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. రోజు నే కూర్చునే కుర్చీవే కదే, నే పిలిస్తే రావేంది? కన్నెర్ర చేసినా రావు, కంఠనవలాలు తిగెట్టు హరిసినా రావు. ఆడు మాత్రం దా 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 అనకుండానే బొచ్చు కుక్కుతో కప్పుకుంటూ వచ్చినట్టు వచ్చావు. నాకు రావేంది? రావే, నీకు రంగే ఇత్తా. ఇంత లేవు నీకు నన్ను కోయాలంటే తమ్ముడు, అన్నబాధ తీర్చాలంటే ఒక్కటే మార్గం. డేగల చిన్న వీరభద్రుడికి కబురు చెయ్యి. ఇంతమందిని కొట్టేళ్ళాడు, ఆడి మాత్రం బతకనిస్తాడా? వీరభద్రుడు భవానీ ప్రసాద్ ని చంపితే అన్న తలనొప్పి తగ్గుతుంది. ఆడి చేతిలో ఈడు చస్తే ఆ కేసు మీద భవానీ ప్రసాద్ ని ఉరికంబో ఎక్కించచ్చు. పుంజు చంపిందా? కోడి పుంజు సిగ్గులేదురా? నా అమ్మ కడుపున నాయనకాయలు అట్ట పుట్టారా? తొడగొట్టెళ్ళి నోణ్ణి సాటుగా చంపడమేంటి? నేను నాగాయలంక నరసింగరాయుణ్ణి, అన్ని నశతులతోటే నరకాల. వద్దన్నా, ఆడే మగాడు అనుకుంటే ఆడి కోడి ఈక కూడా మనం పీకలేకపోయాం. అందుకని వాడి దగ్గర పనిచేసే నౌకరుగాడింటికి తాంబూలాల పల్లె తీసుకెళ్దామంటావా? వెంటనే శివనాగేశ్వరికి మంచి సంబంధం వెతకండి. నా రేంజి ఇదిరా నిరూపించాలా. గురదాల మీద ఒట్టు, ఆడికి గుణపాఠం చెప్తాను. చూడండి సంబంధం, వేయించండి శుభలేఖలు. స్వయంగా మనిషి చేత ఉత్తరం కూడా పంపించాడు బావా. ఉత్తరంలో ఏమని హెచ్చరించాడు నాగాయలంక నరసింగరాయుడు? నువ్వు తొడగొట్టి చెప్పావు, నేను చిటికేసి చెబుతున్నా. నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరిపించబోతున్నా. పల్నాటి పౌరుషం నీలో ఉంటే వచ్చి పెళ్ళాపుకో. అమ్మా, ఏందమ్మా భయపడుతున్నావా? చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చెప్తారు. బాంబులు పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా, పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు పట్టుకెళ్తారు. పంతులు రే, ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిలో దొక్కండి. ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా. తెంగరితనం వల్ల పట్టాంగం తిరగేస్తానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే యమగంటంలో బయలుదేరావు. ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. మంత్రులు రేయ్, మంత్రులు మంత్రులు. హలో నరసింగారాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వు కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలింగ్ మీద వస్తున్నాడు. నానేరా చచ్చాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. చచ్చిపోతావరా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ఫ్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దమేట్లా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా, బండా పన్నా.
మాత్రం ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుద్దిందంటే బాంబులన్నీ పేలిపోతాయి. అయ్యా బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఈ పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చచ్చేది సాధిస్తాం. అంటూ భయపడితే పెట్టిపోయింది. ప్రాణం పోతుంది. పరుగు పోగొట్టుకుంటావా? చచ్చేది సాధిస్తాం. బతుకుండదు కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? మేము అక్షింతలు వేయాలి. ఇది బాగుందన్నా, చెయ్యి లాగేస్తున్నా. కుమార్ దాస్, ఏమిటిదంతా? నా భార్య సుజాత బాబు. నన్ను క్షమించండి అయ్యా. ఇష్టం లేని శివనాగేశ్వరిని పెళ్లి చేసుకుని ఈ అవిటి జీవితం ఎలా గడపాలో నాకు అర్థం కాలేదు. అందుకే మంచం మీద ఉన్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటున్న ఈ సుజాత నాకు తగిన ఇల్లాలనిపించింది. పెళ్లి చేసుకున్నాను. మీరు పెద్దవారు, ఆగ్రహించొద్దు, ఆశీర్వదించండి. ఆడిన మాట తప్పిన ఈ నోటితో ఏమని ఆశీర్వదించను. నీ నిర్ణయాన్ని ఆ భగవంతుడి పాదాల ముందుంచి తల ఉంచుకుని వెళ్ళిపోతున్నాను. ఆగండి. మీరంతా దైవంగా భావించే ఈ పెద్ద మనిషి ఈ జీ కుమార్ దాస్ తో తప్ప నా పెళ్లి జరగటానికి వీల్లేదని చెప్పి నా పెళ్లి చెడగొట్టి మా ఇంటి పేరు పడగొట్టి మా ఇంట్లో తొడగొట్టి ఛాలెంజ్ చేశాడు. అందరు చూశారుగా, ఈ కుమార్ దాస్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నన్నేం చేయమంటారు చెప్పండి? నన్ను చంపండి, నరకండి అని అర్చిన మీ నోరు తెరిచి సమాధానం చెప్పండి. మీరంతా అట్ట క్వశ్చన్ మార్క్ మహారాజ్ గురించి చూడొద్దు. ఏ కుర్రోడితో దీని పెళ్లి నిశ్చయించామో అతని జన్మలో దీన్ని పెళ్లి చేసుకుని మా మహాల మీద తలుపులేశాడు. ఇన్నాళ్ళు ఈ ఏరియాలో ఏం జరిగినా ఈ భవానీ బాబాయ్ తీర్పు చెప్పుంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పెళ్లి కాకుండానే నా కూతుర్ని ఏకాకిని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ భవానీ బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నీకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం కదయ్యా. దాని పెళ్లి ఇప్పటికే 2 సార్లు జరగొట్టావు. ఇప్పటికి దాన్ని ఎవరు చేసుకుంటారు? నువ్వు దాన్ని చేసుకుంటావో లేకపోతే చంపుకుంటావో నీ ఇష్టం. శివనాగేశ్వరి, ఈ క్షణం నుంచి నువ్వు నా కూతురు కాదు, ఇతనికే వదిలేస్తున్నాను. మళ్ళీ మన ఊరికి ఒంటరిగా వచ్చావా నరికేస్తాను. వస్తే మొగుడుతోరా, లేకపోతే ఇక్కడే చావు. వచ్చి కారేకు.
శాంతించు. వాళ్ళు దుర్మార్గులే కాదు, పరమ నీచులు. ఈ కార్తీక అమావాస్య పర్వదినాన వాళ్ళ నెత్తురు ఈ నేల మీద పడితే వాళ్ళు స్వర్గానికి వెళతారు. శాంతించు. వద్దు నాన్న, అతనికి చేతులు జోడించద్దు. పరువు కంటే ప్రాణాలను తక్కువగా చూసే వంశం మనది. పరువు కోసం అమ్మని చెప్పావు, అక్కని చెప్పావు. ఇప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తే మన వంశం ఏమవుతుంది? పోరాడండి నాన్న, ప్రాణాల కోసం కాదు, పరువు కోసం. శివనాగేశ్వరి, మీ నాన్నతో పోరాడేది. నేను గట్టిగా శ్వాస పీల్చి వదిలితే ఆ గాలి వేడికే మాడిపోతారు. కాదు, నా కళ్ళలో కసి చూడు. ఆ కసికి నువ్వు మాడిపోవాల్సిందే. చూడు, కళ్ళలోకి చూడు. నీ కళ్ళల్లో భక్తుడి కళ్ళల్లో భగవంతుడు కనిపించినట్టు నేనే కనిపిస్తున్నాను. నేను ఒప్పుకోను. నువ్వు నా శత్రువే. నీతో నేను పోరాడతాను. పిటికెడితో పిసికితే పిచ్చుక పిల్లలాగా చేస్తావు. నీతో నేను పోరాడను ఏంటి? మరి నా కక్ష తీరేదేలా? భీష్ముడిని సెకండ్ అడ్డు పెట్టుకుని అర్జునుడు చంపినట్టు సెకండ్ నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను వాడు చంపినా సరే, నువ్వు చంపినా సరే చంపు. భయపడుతున్నావా? నన్నేమైనా చేస్తే వాళ్ళు నీ మాంసముద్దలు కూడా కనిపించకుండా ఈ నేలలో కలిపేస్తారని? నా మీద ఆమె నన్ను చంపాలనుకుంటే చంపి వెళ్ళడానికి నేను అనుమతిస్తున్నాను. ఎవరు ఎదురు తిరగకూడదు. కానీ నేను చంపడమే కాదు, నా మూలంగా ఒక ఆడది చనిపోయినా నేను పలనాటి బిడ్డను కాదు. నిన్ను నువ్వు చంపుకోవాలన్న అవమానం చాలు నీలో పశ్చాత్తాపం కలిగిందని తెలుసుకోవడానికి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. శివనాగేశ్వరి, 800 ఏళ్ల క్రితం నరమేధం జరిగాక ఇలాగే పశ్చాత్తాపడింది నాగమ్మ. మళ్ళీ అదే కథను గుర్తు చేశావు. నాగమ్మ పల్నాటిని వదిలి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపో. భవాని, నీ ధైర్యం నాకు నచ్చింది. నీ తెగింపు నాకు నచ్చింది. తగువుతో మా ఇంటికి రాకముందు నిన్ను చూసుంటే మగ్గుగా మనసు పడుండేదాన్ని. ఇన్నాళ్లుగా నీ వెంట పడుతున్నది పగతో అనుకున్నాను. అందులో ప్రేమ ఉన్నదని ఈ రోజే తెలుసుకున్నాను. ఈ జన్మకి శృతి నీ భార్య. మరో జన్మంటూ ఉంటే నీ ప్రియురాలుగా పుడతా, నిన్నే పెళ్ళాడతా. ఆలయ పూజకు ఇక సమయమైంది భవాని. జై చెన్నకేశవ. 800 సంవత్సరాల క్రితం బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ అంశలో బ్రహ్మనాయుడు నాగమ్మ పుట్టారు. మళ్ళా పల్నాటి చరిత్రకు శ్రీకారం చుట్టారు.